గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో మనకి ఇప్పుడున్న ఈ గ్రూప్ వన్లో క్వశ్చన్ టు ఆన్సర్ రూపంలో చదివితే గ్రూప్ వన్ వస్తుందా? చాలామంది క్వశ్చన్ టు ఆన్సర్ రూపంలో చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనేక మంది మా దగ్గర టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు కానీ, నాకు రోజు ఫోన్ చేసేవాళ్ళు కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్ ఉందా సార్, క్వశ్చన్ టు ఆన్సర్ ఇస్తారా, చదువుకుంటాం అని అడుగుతూ ఉంటారు. ఓ చిన్న లాజిక్, అది మీకు చిన్న విషయం, అది మీకు అందరికీ తెలిసిన విషయం, కొత్త విషయం ఏం కాదు. ఒక విషయం చెప్తాను నేను మీకు. మనం స్కూల్ ఎడ్యుకేషన్లో మన టీచర్స్ ఏం చెప్తారు? క్వశ్చన్ ఆన్సర్ ఉండే గైడ్లు కానీ లేదా ఆ టెస్ట్ పేపర్స్ కానీ చదవకండి, టెక్స్ట్ బుక్లే చదవండి అని చెప్తారు. సింపుల్ లాజిక్. ఇక్కడ కూడా అంతే. క్వశ్చన్ టు ఆన్సర్ చదివితే గ్రూప్ వన్లు అవుతారా అంటే, ఎవరో ప్రిపేర్ చేసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదివితే, అంటే క్వశ్చన్ ఓకే, ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎత్తుక్కోవటం అదొక పద్ధతి. కానీ మేమే క్వశ్చన్ ఇచ్చి మేమే ఆన్సర్ ఇస్తే మీలో ఉన్న ఆ రైటింగ్ స్కిల్స్, మీలో ఉన్న ఆ అనలిటికల్ స్కిల్స్, మీలో ఉన్న ఆ విశ్లేషణాత్మక ధోరణి, మీలో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో చూస్తే మేము ఆన్సర్స్ అన్నీ కూడా వాళ్ళు ఏంటి సినాప్సిస్ రూపంలో కొన్ని పాయింట్స్ మాత్రమే ఇస్తారు మీకు. ఎగ్జాక్ట్గా ఆ పాయింట్స్ మీ ఒక్కళ్ళకే కాదు కదా, రాస్తున్నటువంటి 31,000 మందికి ఆ పాయింట్స్ దొరుకుతాయి కదా. అప్పుడు మీరు ఎలా బెటర్గా రాయగలుగుతారు? అది ఇదేం అకాడమిక్ ఇయర్ కాదు కదా పాస్ అవ్వడానికి, మనకు జాబ్ కదా ముఖ్యం. ఇప్పుడు ఇంత కష్టపడి మనం ఏ ఆర్డీఓనో, మున్సిపల్ కమిషనరు, లేక సిటీఓను, ఇలాంటి డిఎస్పీ లాంటి పోస్టులకి ఎంపిక అవ్వాలని చూస్తాం. ఇలా క్వశ్చన్ టు ఆన్సర్ ఎవరో ప్రిపేర్ చేసిన ఆన్సర్ చదివితే మన గ్రూప్ వన్లో సక్సెస్ అవుతాము. సో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి, నేను చెప్పకనే చెప్తున్నాను. సో అందుకని మీరేం చేస్తారంటే, మీరు క్వశ్చన్స్ తీసుకోండి, ఆన్సర్స్ మీరే రాయండి. మీరు ఎంత రాస్తే అంత రాయండి. ఆ ఇన్నోవేటివ్ ఆన్సర్‌కే గ్రూప్ వన్‌లో మార్కులు వస్తాయి, సివిల్స్ అయినా గ్రూప్ వన్ అయినా. అంతేగాని మీరు ఎవరో ఇచ్చినటువంటి క్వెషన్ పేపర్‌కి ఎవరో ఇచ్చినటువంటి ఆన్సర్ చదివి మీరు బై హార్ట్ చేసి రాస్తే మార్క్స్ రావు. ఊరికే అది వృధా ప్రయాసం తప్ప ఏమీ లేదు. అందుకే మోడల్ ఆన్సర్స్ తీసుకోండి. ఇప్పుడు మేమనుకోండి, మా దగ్గర టెస్ట్ సిరీస్ రాస్తే మీకు క్వెషన్‌లు ఇస్తాం. ఇప్పుడు మేము ఇచ్చే క్వెషన్ పేపర్స్‌కి ఆన్సర్‌లు ఎతుక్కొని రాయండి. అది బెస్ట్, మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మేము ఇచ్చే క్వెషన్‌లకు గాని మీరు ఆన్సర్ ఎతుక్కొని గాని రాయగలిగితే, అట్‌లీస్ట్ మేము యూనిట్‌కి 10 క్వెషన్‌లు ఇస్తాం. ఒక 3, 4 క్వెషన్‌లకు మీరు ఆన్సర్ తయారు చేసుకున్నా మీరు పర్ఫెక్ట్‌గా ఉన్నట్టన్నమాట. ఎందుకంటే ఆ చాప్టర్ నుంచి మనకు 2 క్వెషన్‌లే వస్తాయి కాబట్టి, ఆ యూనిట్ ఆ చాప్టర్ నుంచి, ఆ యూనిట్‌లో ఆ చాప్టర్ నుంచి మనకి ఏదో ఒక క్వెషన్ ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు. దానికి ఆన్సర్ ఎతికి రాసుకోవడంలో మీ ఓన్‌గా మీరు చూడండి, ఎంతమంది సివిల్స్ టాపర్స్ కానీ, గ్రూప్ వన్ టాపర్స్ కానీ, నేను ఎంతో మందిని చూశాను. వాళ్ళు వాళ్ళ ఓన్ నోట్స్ తయారు చేసుకునే సివిల్స్, గ్రూప్ వన్ లాంటి వాటిల్లో టాపర్ అయ్యారు. అంతేగాని మీకు మార్కెట్‌లో దొరికే ఆన్సర్స్ తీసుకొని చదివితే అది గ్రూప్ వన్ అవ్వటం అనేది అది మీకే వదిలేస్తున్నాను అది. అది మీరే ఆలోచించుకోండి. సో మేమిచ్చిన క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ చేతికి రాసుకోండి, అది ఇంకా బెస్ట్ మీకు. లేకపోతే ఈ తక్కువ టైంలో ఎట్లా సార్ అంటే, కనీసం మీరు ఎట్లా చెప్పాను, ఒక యూనిట్ తీసుకొని ఆ యూనిట్‌లో ఎలాంటి క్వెషన్స్ రావచ్చు, దానికి ఎలా ఆన్సర్స్ రాయాలో మీరే మెంటల్ వర్క్ చేసుకోండి. ఆ మెంటల్ వర్క్ చేసుకోండి. అదే లేదా రిటర్న్ వర్క్ చేసుకోండి. మీరే ఆన్సర్‌లు ఎలా ఉంటాయి, వాటికి ఎలా రాయాలి, నేనేం రాయగలుగుతాను ఈ క్వెషన్‌కి ఆన్సర్ అని మీరే తక్కువైనా ఒక్కొక్క యూనిట్‌కి ఒక 2, 3 క్వెషన్‌లు తయారు చేసుకున్నా మీరు రేస్‌లో ఉంటారు. ఇన్నోవేటివ్ ఆన్సర్‌కి మాత్రమే మార్కులొస్తాయి గ్రూప్ వన్ వీటిల్లో. మార్కెట్‌లో దొరికే పుస్తకాల్లో తీసుకొని ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి క్వెషన్ ఇస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఆన్సర్ ఇస్తారు. క్వెషన్ అంటే ఓకే, పర్లేదు. క్వెషన్స్ అన్నీ అదే టాపిక్ నుంచి రావాలి కాబట్టి ఓకే, నో ప్రాబ్లమ్. ఆన్సర్ అనేది ఇక్కడ మీరు మార్కెట్‌లో దొరికే ఆన్సర్ గాని రాస్తే మార్క్స్ అనేవి పెద్దగా రావు. ఒకవేళ ఏదన్నా మీ అదృష్టం బాగుంటే ఏ ఎంపీడీఓ లాంటిది అది కూడా చెప్పలేమనమాట. దగ్గరికెళ్ళి నాకు చెప్తూ ఉంటారు. దగ్గరికెళ్ళి పోయింది సార్, ఇన్ని మార్కులొచ్చినియి, ఇలా పోయింది, అలా పోయింది అని చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, అందుకని నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మాక్సిమం మీరు టెక్స్ట్ బుక్‌లు ప్రిపేర్ చేయండి. అదేవిధంగా మీరు ఓన్‌గా ఆన్సర్ తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలానో నేను చాలా వీడియోలు పెట్టాను. ఆ వీడియోలు చూడండి మీరు. ఆన్సర్ ఎలా తయారు చేసుకోవాలి మీరు. రోజు నేను ఏదో ఒక రూపంలో చెప్తూ ఉన్నాను. ఆ యూనిట్ మీరు చదివి ఒక 3, 4 ఆ యూనిట్‌లో 3, 4 టాపిక్స్ చదివి మీరు ఒక క్వెషన్ పేపర్ అంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్‌లో మేము ఇచ్చే క్వెషన్ పేపర్‌కి ఆన్సర్ రాయండి. అట్‌లీస్ట్ 10 క్వెషన్‌లకు ఒక 3, 4 క్వెషన్‌లు రాసినా మీరు ఒక సబ్జెక్ట్‌కి దాదాపుగా ఒక 50-60 క్వెషన్‌లు నేర్చుకుంటారు. ఆ 50-60 క్వెషన్‌లు రావటం వల్ల మీరు ఇంకొక 10, 20 క్వెషన్‌లు మీరు రాయొచ్చు. ఎందుకంటే మనకు ఒక 30 కూడా కాదు, 40-30 అంటే
30-40 క్వెషన్స్ ఏంటంటే కొంచెం మనం ఆలోచించి రాసేయే ఉంటాయి. మనం ప్రతి పేపర్‌లో ఉంటాయి. ఈవెన్ హిస్టరీలో కూడా కొంత మనం ఆలోచించి రాయగలిగే క్వెషన్‌లు ఇస్తారు. కొన్ని 1, 2 క్వెషన్‌లు కంపారిజన్ క్వెషన్. సివిల్ సర్వీసెస్ పేపర్‌లు చూడండి కావాలంటే మీరు. పాత గ్రూప్ 1 పేపర్‌లు చూడండి. 1, 2 క్వెషన్. ఇక పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ ఎస్సే, గవర్నెన్స్, సోషల్, సొసైటీ ఇవన్నీ కూడా మనం కొంత ఆలోచించి రాసేయే ఉంటాయి. ఆటన్నిటికి ఆన్సర్‌లు ఎట్లా వస్తాయి మీకు మరి? అందుకని మీరు ఆ టాపిక్‌లో కొన్ని క్వెషన్స్ అయినా మీరు ఆన్సర్స్ మీరైనా తయారు చేసుకోండి. అంతేగాని బయట రెడీమేడ్‌గా దొరికితే రెడీమేడ్ లాగా ఉండదు. ఔట్ సైడ్ ఫుడ్ తిన్నట్టే ఉంటుంది. హౌస్ ఫుడ్‌కి, ఔట్ సైడ్ ఫుడ్‌కి తేడా ఉంది గదా! ఇది గూడా అంతే సింపుల్. సో, అందుకని ఎంతో కొంత మీరు ఆ టాపిక్‌లో నేర్చుకోగలిగితే చాలు. అంతేగాని టైం లేదు సార్, బయట ఆన్సర్స్ దొరుకుతున్నాయని చదివితే అది గ్రూప్ 1లో మనం సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఏ టాపర్ అన్నా బయట నేను ఆన్సర్స్ దొరికినాయి చదువుకొని రాసి టాపర్‌ని అయ్యానని చెప్పారా ఎక్కడన్నా? నా ఓన్ నోట్స్ రాసుకున్నా. నేను పలానా చోట గైడెన్స్ తీసుకున్నా. పలానా సార్ హెల్ప్ తీసుకున్నా. లేదా నేను ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. నేను టెస్ట్ సిరీస్ రాసా. టెస్ట్ సిరీస్‌లో నేను కరెక్షన్ చేయించుకున్నా. అందుకే నాకు గ్రూప్ 1 వచ్చిందని చెప్తారు. కాబట్టి క్వెషన్స్ మేమిస్తాం. ఆన్సర్స్ మీరు తయారు చేసుకోండి. యూనిట్‌కి 2, 3 క్వెషన్‌లు నేర్చుకున్నా చాలు మీరు. మీరు సక్సెస్ అయిపోతారు. ఇంకొకటేంటంటే ఈ తక్కువ టైంలో మీరు ఆ టెస్ట్ సిరీస్ రాయటం వల్ల ఏంటంటే మీకు అన్నీ మేము కరెక్షన్ చేస్తూ ఉంటాం. ఏ మిస్టేక్స్ ఉన్నాయి, ఇంకా ఏం రాయాలి, ఏం రాయకూడదు. దీంతో పాటుగా ఏంటంటే మీకు కొన్ని మోడల్ ఆన్సర్స్ ఇస్తాం. టాపర్స్ రాసిన మోడల్ ఆన్సర్స్. అది తీసుకోవచ్చు మీరు. వాళ్ళు ఎలా రాస్తున్నారు? ఇన్‌స్టిట్యూట్‌లో వాళ్ళు ఇచ్చే దానికన్నా టాపర్స్ రాసే మోడల్ ఆన్సర్ చూసారంటే వాళ్ళు ఎలా రాస్తున్నారు? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది? ఓహో! మన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇలా ఉండాలి. దీనికి ఆన్సర్ మనం ఇలా ప్రెజెంట్ చేయాలి. ఓహో! దీన్ని కరెక్షన్ చేసి సార్ ఇన్ని మార్కులేశారు. అంటే మనకు కూడా ఇన్ని మార్కులు రావచ్చు యాన్ అండ్ యావరేజ్‌గా అనే ఒక అసెస్‌మెంట్ మీకు వస్తుంది. కాబట్టి మేమేంటంటే మీకు కొన్ని మోడల్ ఆన్సర్స్ ఇస్తాం. అలా అని చెప్పి ప్రతి క్వెషన్‌కి ఆన్సరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న అది ఉపయోగపడదు. దానివల్ల మీరు బై హార్ట్ చేయటం వల్ల ఎగ్జామ్ హాల్‌లోకెళ్తే పెన్ను కదలదు. మీరు కనీసం ఒక 5 క్వెషన్‌లు కూడా ఆన్సర్ చేయలేరు. ఇలా ఆన్సర్ రూపంలో బయట దొరికేయి గాని చదివితే. కాబట్టి అదైతే నేను క్లియర్‌గా చెప్తాను. మీరు కావాలంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు కలవండి నన్ను. మీకే అర్థమవుతుంది. సో, అందుకని మేము కొన్ని మోడల్ ఆన్సర్స్ ఇస్తాం. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎలా రాయాలి? ఈజీగా ఎలా రాయాలి మీరు? ఎలా ఆలోచించాలి? దానికి ఆన్సర్ ఎలా రాయాలి? అనేది మేము ఆ టెస్ట్ సిరీస్‌లో మీకు పక్కనే రాస్తాం, చెప్తాం. మా పక్కన కూర్చొని పెట్టుకొని మీకు ఇది ఇలా చేయాలి. ఈ క్వెషన్‌కి ఇట్లా రాయకూడదు. నువ్వు ఈ పాయింట్స్ నీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఆల్రెడీ ప్రిలిమ్స్‌లో చదివున్నావు ఈ పాయింట్స్. ఆ పాయింట్స్‌ని ఇక్కడ కవర్ చేయాలి అని చెప్తాం. అలా మీకు కొన్ని ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక 10 టెస్టులు రాసినా మీరు ఆ 10టికి చెప్పినా గాని మీకు సరిపోతుంది. సో, ఫ్రెండ్స్ ఇది ఉపయోగించుకునే పద్ధతి. గ్రూప్ 1 సాధించాలంటే మీరు ఇలా చేయాలి. పైన మీరు చూస్తున్న వీళ్ళందరూ అలా చేసిన వాళ్ళే. ఓకే. సో, ఈమె సెకండ్ ర్యాంకర్ తెలుగు మీడియంలో రాసింది. ఈమె ఏపీ 80 పోస్టులు 85 పోస్టులు ఉన్నాయి. ఆ టైంలోనే ఒక మూడో, నాలుగో ఆర్‌డీఓలున్నాయి. ఆ టైంలోనే ఈమె సెకండ్ ర్యాంక్ కొట్టి ఆర్‌డీఓ సాధించింది. వీళ్ళందరూ కూడా ఇలాంటి మోడిఫికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళే. ఈ పావని, మధుసూదన్ లాంటి వాళ్ళు ఎంతోమంది గ్రూప్ 1లో సెకండ్ ర్యాంకర్స్ వీళ్ళిద్దరు. బ్యాక్ టు బ్యాక్ సెకండ్ ర్యాంకర్స్ అనమాట వీళ్ళు. వీళ్ళంతా కూడా ఇలా ఇన్ని చేసుకున్న వాళ్ళే. అందరూ బాగా చదువుతారు. అందరి దగ్గర కంటెంట్ ఉంటుంది. దాని ప్రెజెంటేషన్‌కొచ్చేసరికి మనకిక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మీరు ఓన్‌గా తయారు చేసుకునే ఆన్సర్‌ని ప్రిపేర్ చేయండి. ఓకే. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా ఇంత పెద్ద నోటిఫికేషన్‌లో మీకు ఏదో ఒక జాబ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్.